అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 8థ్ క్లాస్ ఏదైతే నూతనంగా ప్రవేశపెట్టారో 'పూర్వీ' సిరీస్‌లో 8థ్ క్లాస్ టెక్స్ట్ బుక్ వచ్చేసి 'బ్లూమింగ్ మైండ్స్' అనేటటువంటి పేరైతే ఖరారు చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ ఇక్కడ మనకైతే అందుబాటులో ఉంది. అన్ని పాఠ్యాంశాలు కూడా కవర్ చేయబడ్డాయి. ప్రతిదీ కూడా మీకు ఇందులో అయితే ప్రతి పాఠ్యాంశం కూడా ఇవ్వబడింది. అలానే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే లెటర్స్ డిస్కస్ కానివ్వండి, లెటర్స్ థింక్ అండ్ రిఫ్లెక్ట్లో ఉన్నాయి కానివ్వండి, అన్నీ కూడా మీకు ఇక్కడైతే అన్నీ కూడా పొందుపరచబడ్డాయి. దయచేసి గమనించండి. టోటల్ యూనిట్ వైజ్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈజీగా సునాయాసంగా సిలబస్ అనేది సులభంగా కంప్లీట్ చేయడానికి దోహదపడుతుంది. ఇప్పుడు మనం 8వ తరగతిలోని 'బ్లూమింగ్ మైండ్స్' ఏదైతే ఉందో 'బ్లూమింగ్ మైండ్స్' దాంట్లో 'విట్ అండ్ విజ్డమ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్' అనేటటువంటి పోయం ఉంది. కాంక్రీట్ ఎగ్జాంపుల్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితమైన రుజువు అని అర్థం. కాంక్రీట్ అంటే సిమెంటు, కంకర ఇవన్నీ కలిపి వేస్తూ ఉంటారు. మనం కొన్ని పదాలు వింటుంటాం. కాంక్రీట్ అనేసి, కాంక్రీట్ జంగిల్ అనేసి. ఇక్కడ మాత్రం కాంక్రీట్ అంటే స్పష్టంగా కనబడేటటువంటి రుజువు, ఖచ్చితమైనటువంటి రుజువు, కళ్ళకి కనబడేటటువంటి రుజువు అనేది ఉదాహరణ అనేది కళ్ళకి కనబడే విధంగా ఉండేటటువంటి ఉదాహరణ. ఇలాంటి అర్థాలు అయితే ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని రీడ్ ద నేమ్స్ ఆఫ్ ఐటమ్స్ యూజువల్లీ ఫైండ్ ఇన్ ఎ గార్డెన్, రైట్ ది నేమ్స్ అగేన్స్ట్ ఈచ్ పిక్చర్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లను రాయమంటున్నారు. ఆ పేర్లు వచ్చేసి ఇక్కడే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మొదట మనం చూసినట్లయితే ఇది పొద కంచె అంటారండి. ఇక్కడ 2 రకాల కంచెలు ఉన్నాయి. ఇది మామూలు కంచె, ఇది వచ్చేసి పొద కంచె అన్నమాట. ఈ పొద కంచెని ఏమంటారు అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో హెడ్జ్ అనేది కంచె అయితే ఇదన్నమాట. పొద కంచె హెడ్జ్ అనేది ఇది అవుతుంది. హెడ్జ్ ఇది పొద కంచె. పొదతో కంచె చేస్తారనమాట. ఖర్చు లేనటువంటిది, కాకపోతే చాలా ఎక్కువ కాలం పడుతుంది ఈ పొద కంచెకి. ఆ తర్వాత ఇక్కడ చూడండి వీల్ బ్యారో, తోపుడు బండి అనమాట. ఇది వీల్ బ్యారో అంటే తోపుడు బండి అనేటటువంటి అర్థమైతే వస్తుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి శాప్లింగ్ అనమాట. ఇది అంటే చిన్న మొక్క ఏదైతే మనం నాటేటప్పుడు ఉంటుంది అదనమాట శాప్లింగ్. అంటే చిన్న మొక్క, దీన్నే మనం నాటుతూ ఉంటాం. ఆ తర్వాత ఇది వచ్చేసి ఫ్లవర్ బెడ్. పాదులు తీస్తాం కదా, తీసి ఇట్లా ఫ్లవర్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాను. పూల పాదులు, పూల మడులు, ఈ విధమైనటువంటి అర్థాలు అయితే వస్తాయి. పూల పాదులు. ఇది మనం చెప్తున్నాం ఫెన్స్ అన్నమాట. ఇది ఫెన్స్ అంటే కంచె. ఓకే, ఈ కంచె ఏంటంటే రెడీమేడ్గా తయారు చేసేసి తీసుకొచ్చి పెడతాం. ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. హెడ్జ్ వచ్చేసి పొద కంచె. ఇదేంటంటే కంచె పెంచుతారు, పొదల్ని కంచెలుగా వాడతారు. కొంచెం ఖర్చు తక్కువ అయినప్పటికీ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లవర్ పాట్, పూల కుండీది. ఫ్లవర్ పాట్ అంటే పూల కుండి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఇది వచ్చేసి గార్డెన్ హోజ్. ఇది నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకేం మిగిలినాయి, శాప్లింగ్ చూసాం, ఫ్లవర్ బెడ్స్ చూసాం, ఫ్లవర్ క్వాట్ చూసాం, పెబుల్స్ గులకరాళ్ళు, రాకరి అంటే వచ్చేసి రాళ్లతో కూడిన అలంకరించినటువంటి తోట అన్నమాట. ఇప్పుడు మనం వీటిని చూద్దాం. ఇది వచ్చేసి పెబుల్స్.
పెబుల్స్ అన్నమాట. ఇది పెబుల్స్ అంటే గులకరాళ్ళు. పెబుల్స్ గులక వాళ్ళు. ఆ తర్వాత ఈ మనం చూసినట్లయితే గార్డెన్ హోస్, తోటకి నీళ్లు పెట్టడానికి ఇలాంటి పైపు వాడుతూ ఉంటారనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే వాటర్ అనేది చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. ఎక్కువ దూరం అనేది చిమ్మడానికి దీంతో సహకార్యం అనేది అందుతుంది. నీళ్ళ పైప్ అన్నమాట. తర్వాత ఉన్నది మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ద్రాక్ష తీగ, అల్లుకుంటా పోయిద్ది అనమాట. దీన్ని వైన్ అంటారు. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే ద్రాక్ష తీగ మామూలుగా అల్లుకుంటా పోతుంటుంది. పాకే తీగలు ఇంటి మీద వీటిని ఎక్కువగా ఏం చేస్తారంటే పెంచుతూ ఉంటారు, అలా పాక్కుంటా పోయిద్ది అనేసి. ఆ తర్వాత ఇది వచ్చేసి రాకరి, మనకు వచ్చేసి పాఠ్యాంశానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇది. ఇది వచ్చేసి ఏంటంటే రాతి తోట లేదా రాళ్లతో అలంకరించినటువంటి తోట అనేటటువంటి అర్థం అయితే ఉంది. ఇది ఈ విధంగా మనం అయితే రాయడం అయితే జరిగింది వీటన్నిటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటిని చూద్దాం ఎట్లా అయింది అనేది. వాటిని మనం ఒకసారి చూద్దాం. చూడండి, రెండో ప్రశ్న కనుక మనం చూసుకున్నట్లయితే వాట్ కైండ్ ఆఫ్ గార్డెన్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? ఎలాంటి తోట కావాలి మీకైతే? మెన్షన్ ద ఫీచర్స్ దట్ యూ కెన్ ఇంక్లూడ్, ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? అండ్ రీజన్స్ ఫర్ యువర్ చాయిస్, అండ్ ఎందుకు వాటిని మీరు కోరుకున్నారు అవి కూడా రాయమన్నారు. యాక్చువల్గా ఇవి మనకి ఎప్పుడు కూడా ఉంటాయి. వర్కింగ్ గ్రూప్స్ అనేసి 2-3 కలిసి ఆన్సర్లు రాయమని, అలానే రాసిన తర్వాత క్లాస్మేట్స్తో టీచర్స్తో పంచుకోమని ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ ఫ్రేజెస్ అయితే, ఈ సెంటెన్సెస్ అయితే ఉంటాయి. ఎలాంటి తోట కావాలి మనకి? ఈ ప్రశ్నను చూసినట్లయితే మనం ఎలాంటి తోట కావాలి, వాటి ఫీచర్స్ ఎలా ఉండాలి అంటే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్ గార్డెన్, నాకు మంచి పూల తోట కావాలి. ఎలాంటి ఫీచర్స్ ఉండాలంటే కలర్ఫుల్ ఫ్లవర్స్, రకరకాల పూలు ఉండాలి, పచ్చని గడ్డి ఉండాలి, అండ్ మధ్యలో ఒక స్మాల్ ఫౌంటైన్ ఉండాలి. అలానే ఆకలి వేసినప్పుడు తినడానికి ఫ్రూట్ ట్రీస్ అనేవి ఉండాలి. అలానే కొన్ని ఆ చెట్ల కింద బెంచెస్ అయితే ఉండాలి, ఎందుకంటే కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. ఫీచర్స్ అడిగారు, ఫీచర్స్ చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు రీజన్స్, కారణాలు. ఫ్లవర్స్ మేక్ గార్డెన్ అట్రాక్టివ్, అండ్ కూల్ ఉండడం వల్ల తోట అనేది చాలా చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ట్రీస్ గివ్ షేడ్ అండ్ ఫ్రెష్ ఎయిర్, చెట్లు ఏం చేస్తాయి, చక్కని నీడని ఇస్తాయి అండ్ మంచి గాలిని ఇస్తాయి. ద ఫౌంటైన్ క్రియేట్స్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, అండ్ ఫౌంటైన్ ఏదైతే ఉందో అది చాలా అందంగా కనబడుతుంది, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. బెంచెస్ ప్రొవైడ్ ఏ ప్లేస్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ నేచర్. ఇప్పుడు బాగానే ఉంది, నడవగలిగినంతసేపు నడుస్తాం, తర్వాత కూర్చోవాలి కదా, కాబట్టి బెంచెస్ ఉండాలి. ఈ విధంగా మనం అయితే చూసుకుంటాం. ఒకవేళ తోట కనుక మనకు కావాల్సినట్టు ఉండాలంటే ఇలా ఉండాలి. రీడ్ ద టైటిల్ ఆఫ్ ద పోయం. ఏంటది? కాంక్రీట్ ఎగ్జాంపుల్ అనేది పోయం యొక్క టైటిల్. వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ రీడ్ ద వర్డ్ కాంక్రీట్? కాంక్రీట్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? డస్ ఇట్ హ్యావ్ మోర్ దాన్ వన్ మీనింగ్? దానికి ఇంకా ఏమైనా మీనింగ్స్, అర్థాలు అనేవి ఉన్నాయా, లేదా ఒకటే ఉందా? కాంక్రీట్ అంటే సిమెంటు, రాళ్ళు ఇవన్నీ కలుపుతారు, అది ఒక్కటేనా, ఇంకేమైనా ఉన్నాయా? వెన్ ఐ రీడ్ ద వర్డ్ కాంక్రీట్, కాంక్రీట్ అని వినబడంగానే ఐ థింక్ ఆఫ్ సిమెంట్, స్టోన్స్ అండ్ బిల్డింగ్స్. కాంక్రీట్ జంగిల్ అనేది నాకు గుర్తుకొస్తుంది, ఎందుకంటే పచ్చని చెట్లు లేకుండా అన్నీ కూడా మొత్తం పెద్ద పెద్ద ఇళ్ళు, అపార్ట్మెంట్లు ఇవే కనబడుతుంటాయి. దాన్ని కాంక్రీట్ జంగిల్ అంటారు. సిమెంట్తో కట్టినవి, రాళ్లతో కట్టినవి బిల్డింగ్లు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి అన్నమాట. ఎస్, కాంక్రీట్ హ్యాస్ మోర్ దాన్ వన్ మీనింగ్. అవును, కాంక్రీట్కి అదొక్కటే కాదు, సిమెంటు, రాళ్ళు అయ్యే కాదు, చాలా అర్థాలు అయితే ఉన్నాయి. ఇట్ మీన్స్ ఏ హార్డ్ మెటీరియల్ మేడ్ ఆఫ్ సిమెంట్, శాండ్, స్టోన్స్. కాంక్రీట్ అంటే ఏంటంటే అర్థం హార్డ్ మెటీరియల్, గట్టి మెటీరియల్, సిమెంట్తో, రాళ్లతో, మరి ఇసుకతో
వీటితో తయారు చేసినటువంటి ఒక ఘన పదార్థం. ఇట్ ఆల్సో మీన్స్ రియల్, నిజమైనది, డెఫినెట్, ఖచ్చితమైనది, రేదర్ దెన్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే కంటికి కనబడింది, కాంక్రీట్ అంటే కంటికి కనబడేది. అబ్స్ట్రాక్ట్ కంటికి కనబడినవి కూడా ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి. ఏముంటాయి? నిజాయితీ. చూపించండి నిజాయితీని. కుదురుతుందా? కుదరదు. అందం, అందమైన అమ్మాయిని చూపించగలరు కానీ అందాన్ని చూపించలేరు. నిజాయితీ గల వ్యక్తిని చూపించగలరు కానీ నిజాయితీని చూపించలేరు. అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ అంటారు. వీటిని తెలుగులో అమూర్త భావనలు అంటారు. కాంక్రీట్ అంటే మూర్త భావన అంటారు సైకాలజీలో. సో కాంక్రీట్కి అబ్స్ట్రాక్ట్కి వ్యతిరేక పదం అనమాట. ఇక్కడ కాంక్రీట్ అంటే కంటికి కనబడేటటువంటిది అని అర్థం. ఇన్ ద పోయం ద టైటిల్ ఏ కాంక్రీట్ ఎగ్జాంపుల్ యూజెస్ బోత్ మీన్స్. ఇక్కడ 2 రకాల అర్థాలను వాడేశారు. ఏం వాడారు? కాంక్రీట్ అనేది ఘన పదార్థానికి సంబంధించింది, ఆ అర్థం వాడేశారు. అండ్ నిజమైనది, కనబడేది అనేటటువంటి అది కూడా వాడారు. మిసెస్ జోన్స్ స్టోన్ ఫిల్డ్ గార్డెన్. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? ఈ కాంక్రీట్ ఎగ్జాంపుల్లో కాంక్రీట్ అంటే స్టోన్ ఫిల్డ్ గార్డెన్ ఏదైతే ఉందో, రాళ్లతో నింపబడినటువంటి ఆ తోట ఏదైతే ఉందో అది మిసెస్ జోన్స్ది. అండ్ ఆల్సో ప్రజెంట్స్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ పీపుల్ కెన్ సీ బ్యూటీ డిఫరెంట్లీ. అలానే ఒక నిదర్శనం, ఒక కంటికి కనబడేటటువంటి ఉదాహరణ ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి అందం ఒక్కొక్క రకంగా కనబడుతుంది. ఈమెకి జనరల్గా నేనేమని చెప్పాను, నాకు చక్కగా పూలు ఉండాలి, అలాంటివి ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, అలాంటిది నాకు నచ్చుతుంది, పూల తోట అలా ఉండాలి అన్నాను. కానీ ఈమెకి రాళ్ల తోట అంటే ఇష్టం. అన్ని రాళ్ళు ఉండాల, పూలు కాదు రాళ్ళు ఉండాల. ఆమెకు ఒక థియరీ ఉండొచ్చు, పూలైతే వాడిపోతాయి, రాళ్ళైతే 100 ఏళ్ళైనా చెక్కు చెదరవు, వాటి అందం పోదు అనేది నమ్మకం ఆకుండా ఉండొచ్చు. మనకేంటి, ఒక రోజులో వాడిపోయే పువ్వులో కూడా మనం అందం చూసుకుంటాం, ఆనందపడతాం. కానీ ఇక్కడ మిసెస్ జోన్స్ అనే క్యారెక్టర్ రాళ్లతో తోట, ఈ రాళ్ల తోటని చాలా అందంగా భావిస్తుంది ఆమె. ఏం జరిగింది ఏందనేది చూద్దాం అండి. లెటర్స్ రీడ్లోకి వచ్చేసాం. ఈమె వచ్చేసి మిస్సెస్ జోన్స్ అండ్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి నైబర్ అనమాట, పొరుగువాడు అనమాట. మై నెక్స్ట్ డోర్ నైబర్ మిస్సెస్ జోన్స్. ఇక్కడ ఎవరైతే పోయెట్ ఉన్నారో ఆయన చెప్తున్నారు అనమాట. ఏమని అంటే, మై నెక్స్ట్ డోర్ నైబర్ మిస్సెస్ జోన్స్, మా పక్కింటి పొరుగావిడండి మిస్సెస్ జోన్స్ అండి ఆమె పేరు, హ్యాస్ గాట్ ఎ గార్డెన్ ఫుల్ ఆఫ్ స్టోన్స్. ఆమెకి పూల తోట కాదు రాళ్ల తోట ఉంది అని చెప్తున్నాడు రచయిత. ఏ క్రేజీ ప్యాత్, వంకర టింకర దారి, ఏ లిల్లీ పాండ్. అలానే ఒక ఏవైతే లిల్లీ పూల కొలను ఇలా అన్నమాట. ఒక లిల్లీ పూల కొలను ఉంది, దాంట్లో వంకర టింకర దారి ఉంది. ఏ రాకరీ, రాకరీ అంటే ఏంటంటే రాతి తోట. అది రాకరీ అంటే రాతి తోట. కాబట్టి ఇది మొత్తం కూడా రాళ్ల తోట, అన్ని రాళ్ళు ఉన్నాయి ఎక్కడ చూసినా. మొత్తానికి ఒక లిల్లీ పాండ్, లిల్లీ పూలతో కూడినటువంటి ఏదైతే ఒక చిన్న కొలను ఉంది, జస్ట్ బియాండ్, దానికి ఆవలగా ఏదైతే ఈ రాకరీ అంటున్నాడో, ఈ రాళ్ల తోట అదిగోండి రాకరీ, ఆ రాళ్ళు పెట్టినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడే జస్ట్ బియాండ్ ఆవలగా ఏముంది, కొంచెం అవతల అనమాట. ఆవలంటే జస్ట్ బియాండ్ అంటే అవతల. అవతల ఏముంది అంటే ఏ సన్ డయల్ విత్ ఎ స్ట్రేంజ్ డివైస్, ఒక వింత పరికరం ఉన్నటువంటి సన్ డయల్, ఎండ గడియారం అనేది ఉంది. సన్ డయల్ అంటే ఎండ గడియారం. ఎట్లా ఉండిద్ది అది? అదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇదన్నమాట. సన్ డయల్ అంటే దాని మీద మనకి దానికి ఓ బ్యాటరీ అవసరం లేదు, లేకపోతే అది ముళ్ళు తిరిగేటటువంటి ఉండదు. ఎండ పడేదాన్ని బట్టి మనకు సమయం అనేది తెలుస్తుంది. ఒకసారి ఇది ఎట్లా ఉండిద్దో చూద్దాం. అదిగోండి క్లియర్గా చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏ సన్ డయల్ విత్ స్ట్రేంజ్ డివైస్, ఇది చూసారా, ఇది సన్ డయల్. ఓకే, దాని మీద ఒక స్ట్రేంజ్ డివైస్ ఉంది. అది ఆమె చాలా గొప్ప
గొప్పగా చూసుకునిద్ది అనమాట. చాలా గొప్పది, నా రాళ్ళ తోటలోనే ఒక అద్భుతమైనది ఏదైనా ఉంటే ఇదే సన్డైల్ అనేది అనేసి చెప్పుకుంటూ ఉంటుంది. విచ్ మిసెస్ జోన్స్ థింగ్స్ రేదర్ నైస్, అది చాలా బాగుంటుంది అని ఆమె శ్రీమతి జోన్స్ ఎవరైతే ఉన్నారో మిసెస్ జోన్స్, ఆమె చాలా గొప్పగా చెప్పుకుంటుంది చాలా బాగుంటుంది అనేసి. ఇదంతా ఎవరు చెప్తున్నారు? పోయెట్, కవి ఎవరైతే ఉన్నారో అతను ఈ పోయం రాసిన అతను చెప్తున్నాను. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంది, ఆమె పేరు వచ్చేసి మిసెస్ జోన్స్. ఆమె తోట నిండా అన్ని రాళ్లే ఉన్నాయి, వంకటింకర దాళ్ళు, ఒక చిన్న కొలం లాంటిది, అందులో లిల్లీ పూలు ఉన్నాయి, అండ్ ఒక రాతి తోట ఉంది, మొత్తం రాళ్లే ఉంటాయి. దానికి కొంచెం పక్కగా చూసుకున్నట్లయితే ఒక సండైల్, ఎండ గడియారం అనమాట, అది ఒక వింత పరికరంతో ఉండిద్ది, అది చాలా బాగుంటుంది నాకు అనేసి మిసెస్ జోన్స్ చెప్తూ ఉంటుంది. మళ్ళీ మై నెక్స్ట్ డోర్ నైబర్ మిసెస్ జోన్స్, మా పక్కింటి పొరుగావిడండి మిసెస్ జోన్స్, పుట్స్ లిటిల్ ప్లాంట్స్ బిట్వీన్ ద స్టోన్స్. చూడండి, జనరల్గా మామూలుగా తోటలు ఎలా ఉంటాయంటే పూల మొక్కలు ఉంటాయి, వాటి మధ్యన రాళ్ళు పెడతారు. కానీ మిసెస్ జోన్స్ యొక్క వైఖరి అండ్ ఆమె యొక్క వెరైటీ కాంక్రీట్ ఎగ్జాంపుల్, అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేటటువంటి ఒక సజీవ సాక్ష్యం అనమాట. ఏంటంటే ఈమె రాళ్ల మధ్యలో పూలు పెడుతుంది. పుట్స్ లిటిల్ ప్లాంట్స్ బిట్వీన్ స్టోన్స్, మొక్కలు పెడుతుంది. ఏ మొక్కలు ఇవి? పూల మొక్కలు అనమాట. రాళ్ల మధ్య చిన్న చిన్న మొక్కల్ని నాటిద్దామా. జనరల్గా మనం చేసేది ఏంటి? మొక్కల్ని నాటిన తర్వాత రక్షణ కోసం పాదులు తీసి మొత్తానికి రక్షణ కోసం రాళ్ళు పెడతాం. దే ఆర్ సో డెలికేట్ అండ్ స్మాల్, ఇవి చాలా సున్నితంగా ఉంటాయి, చిన్నవి, ఏవి రాళ్ళు కాదు మొక్కలు. డెలికేట్ అంటే సున్నితమైనవి అండ్ స్మాల్ అంటే చిన్నవి. దే డోంట్ మీన్ ఎనీథింగ్ ఎట్ ఆల్, అసలు అవి ఉన్నట్టు కూడా కనబడవాడ. ఆ రాళ్ల మధ్యలో ఆమె ఎక్కడెక్కడో ఇరికించిద్ది ఆ మొక్కల్ని. అవి మొక్కలు కూడా అనకూడదు, చాలా చిన్నవి, కంటికి కూడా కనిపించవు, అలా ఉంటాయి అన్నమాట. సో డెలికేట్, చాలా సున్నితంగా ఉంటాయి అవి, సున్నితమైనవి అవి అలా ఉంటాయి. అండ్ స్మాల్, కంటికి కూడా కనబడినంత చిన్నవి. దే డోంట్ మీన్ ఎనీథింగ్ ఎట్ ఆల్, అవి అసలు ఉన్నట్టు కూడా తెలియవు. ఐ కాంట్ థింక్ హౌ షీ గెట్స్ దెమ్ ఇన్, అసలు ఆ రాళ్ల మధ్యలో ఆ మొక్కల్ని, ఆ చిన్న చిన్న పూల మొక్కల్ని ఎలా నాటుతారో నాకైతే అర్థం కావట్లేదు. ఐ కాంట్ థింక్, అసలు ఆలోచించలేను ఆమె ఎట్లా పెడతారు అట్లా. అన్లెస్ షీ ప్లాన్స్ దెమ్ విత్ ఎ పిన్, గుండు సూది ఉంటారే, ఆ గుండు సూదితో బహుశా నాటుతూ ఉంటారేమో, అందుకు కావాలా అవి ఆ రాళ్ల మధ్యలో అలా పెట్టగలిగారు. లేకపోతే వేలు కూడా వెళ్ళదే, ఎలా నాటారబ్బా అంటే ఎలా నాటారు? గుండి సూదితో నాటుంటారు అనే నిర్ణయానికి వచ్చాడు కవి. అదిగోండి, అవి మొక్కలు అనమాట, చిన్నగా ఎలా నాటుతున్నారు? గుండు సూదితో నాటడం జరుగుతుంది. ఐ కాంట్ థింక్ హౌ షీ గెట్ దెమ్ ఇన్ అన్లెస్ షీ ప్లాంట్స్ దెమ్ విత్ ఏ పిన్, అసలు ఆ రాళ్ల మధ్యలో ఆ మొక్కల్ని ఎలా నాటారండి? ఎందుకంటే వేలు కూడా వెళ్ళదు, అలాంటిది ఎలా నాటారంటే గుండు సూదితో నాటుండొచ్చు బహుశా అనేటటువంటి నిర్ణయానికైతే కవి రావడం జరుగుతుంది ఈ విధంగా. మళ్ళీ మై నెక్స్ట్ డోర్ నైబర్, పక్కనే ఉండే పొరుగావిడండి. ఎందుకని ఇన్నిసార్లు ప్రతి స్టాంజాలో ఫస్ట్ లైన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మై నెక్స్ట్ డోర్ నైబర్ మిసెస్ జోన్, ఎందుకంటే దీన్ని రిపిటీషన్ అంటారు, రిపీట్ చేయడం అనమాట. ఎందుకు చేస్తానంటే మా ఇంటి పక్కనే ఉంటుందండి ఆమె, మా ఇంటి పక్కనే ఉంటుందండి ఆమె, వెరైటీ అండి అని చెప్పడం ఉద్దేశం. వన్స్ ఆస్క్డ్ మీ రౌండ్ టు సీ హర్ స్టాక్స్, ఒకసారి ఏం చేసింది, మా ఇంటికి రండి, వచ్చి మా తోటని వీక్షించండి అని ఏం చేసిందంటే పిలిచారనమాట. వచ్చేసి మా తోట అందాన్ని వీక్షించండి అనేసి పిలిచాడు. ఏం తోట అది? హర్ స్టోన్స్, ఆ రాళ్ళండి. అంటే ఇక్కడ ఏంటంటే సార్కాస్టిక్, కొంచెం వ్యంగ్యంగా, నవ్వు, లైట్ హార్టెడ్గా చెప్పడం అనమాట. రాళ్ళు చూడడానికి పిలిచారండి, రాళ్ళు చూడడానికి. ఆమె దృష్టిలో మాత్రం అదొక పెద్ద తోట. వి స్టూడ్ అండ్ టాక్డ్ అబౌట్ ఏ ఫ్లవర్ ఫర్ క్వైట్ ఏ క్వార్టర్ ఆఫ్ అన్ అవర్. చూడండి, వీళ్ళిద్దరూ నించున్నారు అండ్ ఒక పువ్వు గురించి మాట్లాడుకుంటున్నారండి, ఒక రకమైనటువంటి పువ్వు గురించి. ఫర్ క్వైట్
అసలు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారంటే చాలా లీనమై మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపు? క్వార్టర్ ఆఫ్ యాన్ అవర్. హాఫ్ అన్ అవర్ అంటే అరగంట, క్వార్టర్ ఆఫ్ యాన్ అవర్ అంటే పావుగంట. ఒక 15 నిమిషాల పాటు ఒక పువ్వు గురించి మాట్లాడుకుంటానే ఉన్నారు వీళ్ళు. వేర్ ఈస్ దిస్ లవ్లీ థింగ్ ఐ క్రైడ్. మీరు చెప్తున్నారు బాగుందండి, ఎక్కడుంది? లిల్లీ పూలేమో కనబడుతున్నాయి, మరి మీరు చెప్పేటటువంటి పూలు నాకెక్కడ కనబడట్లేదండి. వేర్ ఈస్ దిస్ లవ్లీ థింగ్ ఐ క్రైడ్. గట్టిగా అడిగాడనమాట, ఇసుగు పుట్టి గట్టిగా అడిగాడు. ఏందండి ఎన్నెందో చెప్తున్నారు, రాళ్ళు చూపిస్తున్నారు, నాకేం అర్థం కావట్లా, బుర్ర పాడైపోతుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? దిస్ ఈజ్ ద కాంక్రీట్ ఎగ్జాంపుల్. అంటే ఒక్కొక్కళ్ళకి అందం ఒక్కో రకంగా సాక్షాత్కారం అవుతుంది అనమాట. ఈమెకి రాళ్లలో కనబడుతుంది. ఎందుకని? పూల మొక్కలు బహుశా పాడైపోతాయి. సపోజ్ ఆమె ఎక్కడికైనా వెళ్ళారు, రాళ్ళు పాడవు. నీళ్లు పోయకపోయినా, వర్షం పడకపోయినా రాళ్ళకు వచ్చే డ్యామేజ్ ఏం లేదు, అవి అంతే బతుకుంటాయి, ప్రాబ్లం ఏం లేదు, అలానే ఉంటాయి. అది ఈయన యొక్క ఫిలాసఫీ ఉండొచ్చు. కాబట్టి అడిగానమాట, మీరు చెప్పే ఏదైతే ఫ్లవర్ ఉందో దాని గురించి పావు గంట నుంచి చెప్తున్నారు మిసెస్ జోన్స్, ఎక్కడండి ఆ పువ్వు అన్నాడు. యు ఆర్ స్టాండింగ్ ఆన్ ఇట్, షీ రిప్లైడ్. నువ్వు దాని మీదే నిలబడి ఉన్నావు నాయన అన్నావా. వెంటనే ఈయనకి షాకు. అసలు విషయం ఏంటంటే, నువ్వు నా అందమైన పువ్వు మీద నిలబడ్డావు అని చెప్పడానికి ఓ పావు గంట లెక్చర్ ఇచ్చి ఉండొచ్చు బహుశా. కాబట్టి ఆమె చెప్పింది అనమాట, యు ఆర్ స్టాండింగ్ ఆన్ ఇట్, షీ రిక్వైర్డ్. నువ్వు దాని మీదే నిలబడ్డావు నాన్న, ఆ పువ్వు మీదే అంది ఆమె. కాబట్టి పోయిట్ వచ్చేసి రెజినాల్డ్ ఆర్కెల్. ఇది టోటల్గా అనమాట. మొత్తానికి ఆమె యొక్క కొంచెం ఏంటంటే ఆమెకి అందం అనేది రాళ్లలో అనేది కనబడింది. అండ్ చిన్న చిన్న మొక్కలు ఆ రాళ్ల మధ్యలో నాటడం జరిగింది. జనరల్గా రివర్స్గా ఉంటుంది. మొక్కలకి రక్షణగా రాళ్ళు అనేది మనం పెడతాం, అందం కోసం పెడతాం. ఈమె అందం కోసం రాళ్ల మధ్యలో మొక్కల్ని పెట్టడం అయితే జరిగింది. అవి చిన్న చిన్నవి అనమాట, కంటికి కూడా కనబడవు, చిన్నవి. వర్షం పడినప్పుడు అసలు గ్రౌండ్స్లో వాటిలో చిన్న చిన్న గడ్డి మొక్కల్లాగా మొలిచేటటువంటి గడ్డి పుష్పాలలాగా ఉంటాయి. చాలా గొప్పగా చెప్పినా ఎక్కడ అని రెజినాల్డ్ ఆర్కెల్ అడిగినప్పుడు, నువ్వు దాని మీదే నించున్నావు నాయన అనేసి ఆమె అయితే చెప్పడం జరిగింది. రెజినాల్డ్ ఆర్కెల్ వచ్చేసి 1881 1959లో మరణించడం జరిగింది. అండ్ బ్రిటిష్ పోయిట్ అన్నమాట ఈయన. అండ్ బ్రిటన్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆథర్ నోన్ ఫర్ హిజ్ హ్యూమర్ అండ్ లైట్ హార్టెడ్ స్టార్. ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే నవ్వు తెప్పిస్తుంది, రాళ్ల మధ్యలో మొక్కలేంటనేసి. అట్లానే లైట్ హార్టెడ్గా, అసలు మనం రిపిటేషన్ చూసినట్లయితే అదేంటంటే లైట్ హార్టెడ్గా చెప్పడం అన్నమాట. మా పొరుగు ఆవిడ శ్రీమతి జోన్స్ అండి, ఇంపార్టెన్స్ ఇవ్వడం. అట్లానే తాను ఒక కాంక్రీట్ ఎగ్జాంపుల్. దేనికి? డిఫరెంట్ పర్సన్స్ హ్యావ్ డిఫరెంట్ టేస్ట్, అంతే. అందరికీ ఒకే టేస్ట్ ఉంటే మరి ఈ సృష్టిని ఆనందించలేరు. కాబట్టి రకరకాల వ్యక్తులకి రకరకాలుగా టేస్ట్లు అనేవి ఉంటాయి, అదేం తప్పు కాదు. ఈ సెలబ్రేటెడ్ నావెల్ ఓల్డ్ హెర్బాషియస్, అతని యొక్క నావెల్ అండ్ మెయిన్ అనమాట, బాగా ప్రాధాన్యత పొందినటువంటి నవల అది వచ్చేసి రూరల్ లైఫ్ విత్ జెంటిల్ విట్ అండ్ వామ్త్. అండ్ ఇతను రాసినటువంటి నవల ఏదైతే ఉందో ఓల్డ్ హెర్బాషియస్ అనేది గ్రామీణ జీవితాన్ని చాలా చక్కగా తెలియజేస్తుంది. అండ్ చక్కగా విట్ అండ్ వామ్త్ అంటే హాస్య చతురత కలిగి ఉంటుంది. అట్లానే చాలా చదువుతున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆర్కెల్స్ వర్క్స్ ఆర్ అడ్మైర్డ్ ఫర్ దేర్ సింప్లిసిటీ అండ్ క్వైట్ హ్యూమర్. ఈయన రాసే అన్నీ కూడా నవ్వు తెప్పించేటట్టుగా ఉంటాయి అండ్ కొత్తగా ఉంటాయి మనకు వచ్చేసి. కాబట్టి చాలా సింపుల్గా కూడా ఉంటాయి. ఇవి రెజినాల్డ్ ఆర్కెల్ గురించి, బ్రిటిష్ పోయెట్. ఇప్పుడు మనం చదివిన ఏదైతే పోయం ఉందో అది ఆయన అయితే తెలియజేయడం రాయడం అయితే జరిగింది. అండ్ టోటల్గా మీకు వచ్చేసి ఇప్పుడు మనం లెటస్ డిస్కస్ అనేటటువంటి పార్ట్ అయితే చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ సమ్మరీ విత్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఫ్రమ్ ద పోయం. ఏదైతే మన పోయంలో మనం చూసానో ఆ పదాలతోనే అక్కడ సమ్మరీలో ఫిల్ చేయమన్నారు, ఆ పదాలతోనే. వన్ ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ, ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు.
Share your answers with your classmates and teacher. The poem describes Mrs. Jones, the speaker's next door neighbor. ఇక్కడ మిసెస్ జోన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. పోయెట్ ఎవరైతే ఉన్నారో స్పీకర్స్ నెక్స్ట్ డోర్ నైబర్ అంటే పొరుగున్న అనమాట. హూ హ్యాస్ ఏ యూనిక్ గార్డెన్ ఫిల్డ్ విత్. యూనిక్ అంటే ప్రత్యేకమైనటువంటి ఒక తోట అయితే ఉంది ఆమెకి. ఫిల్డ్ విత్ అసలు ఎటు చూసినా వేటితో నింపబడింది ఇది? స్టోన్స్, రాళ్ళు అనమాట. అన్నీ రాళ్ళే, ఎక్కడ చూసినా రాళ్ళే. హర్ గార్డెన్ ఇంక్లూడ్స్ ఎ పెక్యూలియర్, ఒక వింతైనటువంటి అడ్డదిడ్డంగా ఉన్నటువంటి ఒక దారి అయితే ఉందన్నమాట ఆమె యొక్క తోటలో. అదే రాస్తాం ప్యాత్. ఆ తర్వాత ఏ పాండ్, ఒక కొలనుంది. ఏ రాకరీ అంటే ఆ రాళ్ల గుట్ట ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. అలాంగ్ విత్ అన్ అన్యూజువల్, ఒక అసాధారణమైంది, మామూలు సాధారణమైంది కదా, అదేంటంటే సన్డైల్ అనమాట. ఆ సన్డైల్ అనేది ఉంది, అది ఈమెకి బాగా నచ్చుతుంది. దట్ షీ ఫైండ్ చార్మింగ్. ఆమె దాన్ని చూసుకొని చాలా అట్రాక్టివ్ ఇది అని చెప్పుకుంటూ ఉంటుంది. అందరూ వదిలేసారు యాక్చువల్గా సన్డైల్ అనేది ఎవరు వాడట్లేదు, కానీ ఆమెకు మాత్రం చాలా వెరైటీగా ఉంది ఆ సన్డైల్ అనేది. మిసెస్ జోన్ ప్లాంట్స్ టైనీ అంటే చిన్నవి. ఎలాంటి ప్లాంట్స్? డెలికేట్, చాలా చాలా సున్నితంగా ఉండేటటువంటి మొక్కల్ని ఆమె నాటడం అయితే జరుగుతుంది. డెలికేట్ ప్లాంట్స్ అనమాట. బిట్వీన్ ద స్టోన్స్, ఆ రాళ్ల మధ్యలో వాటిని వేటితో, గుండు సూదితో గుచ్చితే తప్ప లోపలికి వెళ్ళవు అనమాట. ఆ మొక్కలు నాటాలంటే ఖచ్చితంగా గుండు సూది తప్ప దేంతో నాటలేరు. విచ్ ద స్పీకర్ థింగ్స్ మస్ట్ బి సో స్మాల్ దట్ దే ఆర్ ప్లాంటెడ్ విత్ ఏ, దేంతో? పిన్, ఒక గుండు సూదితో దాన్ని నాటినట్టుగా అయితే కవి మనతో చెప్పడం అయితే జరుగుతుంది. వన్ డే మిసెస్ జోన్స్ ఇన్వైట్స్ ద స్పీకర్ టు సీ హర్ గార్డెన్ అండ్ దే డిస్కస్. అక్కడ దేని గురించి డిస్కస్ చేస్తారు వాళ్ళిద్దరూ? ఒక ఫ్లవర్ గురించి డిస్కస్ చేస్తారు, ఒక పువ్వు గురించి. FLOWER, దట్ మిసెస్ జోన్స్ ట్రెజర్స్. అసలు చాలా జాగ్రత్తగా పెట్టుకునిద్ది అనమాట. ఆ పువ్వును వచ్చేసి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. వెన్ ద స్పీకర్ ఆస్క్ వేర్ ద, అసలు చాలా అందమైనటువంటి ఆ యొక్క ఏదైతే చెబుతున్నారో ఆ పుష్పం గురించి అడిగినప్పుడు, ఆ పువ్వు గురించి అడిగినప్పుడు, వేర్ ద లవ్లీ ఫ్లవర్ ఈస్, మిసెస్ జోన్స్ సేస్ దట్ స్పీకర్ హ్యాస్ బీన్. ఆ పువ్వు గురించి అడిగినప్పుడు ఏం చెప్పిందామా? అయ్యా మీరు దాని మీదే నించొని ఉన్నారు ఇప్పుడు దాకా. పావు గంట సుత్తి కొట్టిద్ది అనమాట. అయినా కానీ అతను వింటా ఉంటాడు. దాని మీద నుంచి లేస్తాడేమో అంటే లేవడు. అండ్ చెప్పిద్ది అనమాట, ఎక్కడండి ఆ పువ్వు అంటే అదిగోండి మీరు దాని మీద కాలు పెట్టున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. ద టోన్ ఆఫ్ ద పోయం ఈస్, ఈ పోయం చదువుతున్నప్పుడు మనకి ఎట్లా అనిపించింది? అది మాకింగ్ అంటే వేళాకోళం చేస్తున్నట్టు అనిపించింది. ఇది వేళాకోళం కాదు, ద కాంక్రీట్ ఎగ్జాంపుల్. అంటే ఒక మనకు రుజువు ఉంది, ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ పీపుల్ ఉన్నారు అనేటటువంటి రుజువు ఉందని చెప్పడం తప్ప మాకింగ్ అయితే కాదు. హ్యూమరస్, నవ్వు తెప్పిస్తుంది, ఎస్. మౌన్ఫుల్లా కాదు, అంటే ఏడుపు కొట్టుదనేసి, అంటే ఏడవడానికి సంబంధించేది. ఏడవడం మౌన్ఫుల్ అంటే. మాకింగ్ అంటే వేళాకోళం అని అర్థం. సో వేళాకోళం కాదు, ఏడవడం కాదు, అమ్యూజింగ్. మనకు చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అప్పుడు దాకా ఆ ఫ్లవర్ మీద నించొని ఉండి పావు గంట సేపు చెప్తా ఉండడం, ఎక్కడమ్మా అంటే నువ్వు నించున్నావయ్యా దాని మీదే అని చెప్పడం. లైట్ హార్టెడ్ అంటే చాలా తేలిగ్గా తీసుకునేటటువంటిది, ఆనందం కలిగించేదని. కాబట్టి 2, 4, 5 ఇవి ఉన్నదేదో మనం చూసుకోవాలి. 1, 2, 3 ఇది లేదు, ఇది కాదు, ఇది కాదు, ఇది 2, 4, 5 అనమాట. కాబట్టి ఏంటంటే హ్యూమరస్, నవ్వు తెప్పిస్తుంది. అమ్యూజింగ్ అంటే చాలా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. లైట్ హార్టెడ్, ఏదైతే జరిగిందో సంభాషణ ఇదంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది అంతే తప్ప చాలా లైట్ హార్టెడ్ అంటే ఏ డైలాగ్ ఏదైనా కానీ సింపుల్గా తీసుకోవడం, మనసుకు తీసుకోకపోవడం అలాంటివి ఉంటాయి.
ద స్పీకర్ ఆఫ్ ద పోయం ఈస్. చూడండి ఇక్కడ మిసెస్ జోన్ కాదు, పోయెట్ ఎవరైతే కవి రెజినాల్డ్ ఆర్కెల్ ఉన్నారో వారు ఇక్కడ స్పీకర్ అనమాట. ద పోయెట్ ఎవరైతే ఉన్నారో రెజినాల్డ్ ఆర్కెల్ ఆయన స్పీకర్ ఇక్కడ. రైమ్ స్కీమ్ ఆఫ్ పోయం ఈజ్. మనం పోయం చూసినట్లయితే రైమ్ స్కీమ్ అంటే ప్రాస అనేది ఏ పద్ధతిని ఫాలో అయింది. చూడండి రైమ్ స్కీమ్ అనేది చివర ఏదైతే పదం ఉందో దానికి సంబంధించిన చివరి ఉచ్చారణ అనేది ఎలా ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి జోన్స్ స్టోన్స్, జోన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏగా తీసుకుంటే పాండ్ బియాండ్ డ్ డ్ రెండు కలిసినాయి, దీన్ని బీగా తీసుకుంటాం. ఏగా ఎందుకు తీసుకోకూడదు, ఏని గా పరిగణించాం కదా, ఇది ఏ. ఇప్పుడు డి కాబట్టి ఇది బి. తర్వాత చూడండి డివైజ్ నైజ్, ఇది వచ్చేసి మళ్ళీ బ్రేక్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఎట్లా తీసుకుంటామంటే సిసిగా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం అయితే చూడండి ఏఏ బీబీ సిసి. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే జోన్స్ స్టోన్స్ ఏ వస్తుంది. తర్వాత స్మాల్ ఆల్, ఇదేమో స్ రెండు, ఇదేమో ల్, ఇదేమో ఇన్. కాబట్టి 2 ఏలు 2 బీలు 2 సీలు, ఆ విధంగా అయితే ప్రాస అయితే కొనసాగుతుంది. ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది అది, 2 ఏలు 2 బీలు 2 సీలు ఏ. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైమ్ స్కీమ్ ఇది అనమాట. ఇక థర్డ్ది చూస్తున్నాం. ద పోయట్ యూజెస్ ద వర్డ్ స్టోన్స్ ఇన్ ఆల్ స్టాంజెస్ ఇన్ ఆర్డర్ టు ఎంఫసైజ్. ఇక్కడ మన ఈ పోయంలో చూస్తే చాలాసార్లు స్టోన్స్, స్టోన్ గార్డెన్స్ అండం, స్టోన్ అనేటటువంటి అర్థం వచ్చేటట్టు చాలా పదాలు అనేవి వాడడం జరిగింది. ఎందుకు అంటే హర్ అబ్సెషన్ విత్ స్టోనీ గార్డెన్ అండ్ రాళ్ళు రాళ్ళు రాళ్ళు. జనరల్గా ఆడవాళ్ళకి ఏ అబ్సెషన్ ఉంటుందంటే ఫ్లవర్స్, పూల మొక్కలు, ఫ్లవర్ పాట్స్ ఇవి ఉంటాయి. కానీ జనరల్గా అయితే మగవాళ్ళు అయితే ప్రాక్టికల్గా ఉంటారు కాబట్టి కూరగాయలు వేద్దాం అనేటటువంటి ఉంటుంది. కానీ ఈ అబ్సెషన్ ఏంటంటే టోటల్ అబ్సెషన్ అంటే అదే ఆలోచన, అదే ఇదనమాట. స్టోన్స్ 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 అనమాట. అబ్సెషన్ విత్ ఏ స్టోనీ గార్డెన్. అన్నీ ఏముంటాయి ఆ గార్డెన్లో, ఆ తోటలో అంటే రాళ్లే ఉంటాయి. ద పోయిట్ యూజెస్ ఇమేజరీ టు డిస్క్రైబ్ ద ఫీచర్ ఆఫ్ ద గార్డెన్ దట్ హెల్ప్ రీడర్స్. చూడండి ఇమేజరీ అనేది యాక్చువల్గా క్రియేట్ చేయడం జరిగింది. అది ఎందుకు అనేసి అడగడం జరిగింది. ఎందుకంటే హెల్ప్ రీడర్స్ ఏంటది, విజువలైజ్ ద గార్డెన్స్ పెక్యూలియర్ నేచర్. ఇక్కడ జనరల్గా గార్డెన్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది, నాకైతే పూల మొక్కలు గుర్తుకొస్తాయి అండ్ సపోజ్ పార్క్ లాంటిది గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ యాక్చువల్గా ఇమేజరీ క్రియేట్ చేయడం ఎందుకంటే, ఇమేజరీ అంటే అది ఆ పదాలు చదువుతున్నప్పుడు మన మెదడులో ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. అలాంటిది ఎందుకు క్రియేట్ చేశారంటే ఆ గార్డెన్ యొక్క పెక్యూలియర్ నేచర్. పెక్యూలియర్ అంటే ప్రత్యేకమైనటువంటి, ఏంటి ఆ ప్రత్యేకం, మొక్కల బదులు రాళ్ళు ఉన్నాయి అండ్ రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉండాల్సింది దాని ప్లేస్లో గుండు సూదితో గుచ్చితే తప్ప లోపలికి వెళ్ళనేటువంటి చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. 4వ చూడండి, పిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎల్లిటరేషన్ ఫ్రమ్ ద పోయం. యాక్చువల్గా వృత్తానుప్రాస అలంకారం అంటారు కదా, అనుప్రాస అనేసి అలంకారాలు ఉంటాయి. అందులో ఎల్లిటరేషన్ ఏదైతే ఉందో అది పోయంలో ఏమేమి ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అనేవి పిక్ చేయమన్నారు. మనం కనుక పోయంలో చూసినట్లయితే ఘాటే గార్డెన్ ఉంది, ఇదిగోండి జీ ఈ విధంగా వచ్చేవి ఏమవుతాయంటే ఎల్లిటరేషన్ అవుతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొన్ని అదిగోండి ప్లాంట్స్ దెమ్ విత్ ఏ పిన్, పి ఇట్లా అంటే మెయిన్ అనమాట. మెయిన్ ఏవైతే కంటెంట్ వర్డ్స్ ఉంటాయో అవి. తర్వాత వచ్చేసి క్వైట్ ఏ క్వార్టర్, క్యూ మధ్యలో ఆర్టికల్స్ కానివ్వండి, ప్రొనౌన్స్ ఇవి లేకుండా మామూలుగా ఇట్లా ఉండే ఏవైతే ఉంటాయో ఇవి అదిగోండి క్యూ కానివ్వండి, పి ఇట్లా కానివ్వండి, అట్లా వచ్చేవి మనకి ఘాటే గార్డెన్ జీ కానివ్వండి, ఇలాంటివి ఉన్నాయి. దర్యాపుగా ఇంకో 2-3 ఉంటాయి ఇందులోనే. ఇంకా ఇలాంటివి ఒకసారి చూడండి, ఘాటే గార్డెన్ కావచ్చు,
ప్లాంట్ దెమ్ విత్ పిన్ కావచ్చు, క్వైట్ ఏ క్వార్టర్ కావచ్చు, ఇవి ఎలిట్రేషన్. తర్వాత ఐదో చూడండి, ఏ రిఫ్రైన్ ఈజ్ ఏ రిపీటెడ్ లైన్ ఆర్ ఫ్రేజ్ దట్ అపియర్స్ ఇన్ ఈచ్ స్టాంజా. రిపీటేషన్ అని చెప్పుకున్నా, రిపిటేషన్ అనేసి రిపీట్ అవుతూ ఉంటుంది ఆ స్టాంజాలో ఒక లైన్ అనేది. ఏంటది? ఐడెంటిఫై ద రిఫ్రైన్ ఫ్రమ్ ద పోయం. పోయంలో ఉన్న రిఫ్రైన్ని కనుక్కోమన్నారు. ఒకసారి చూద్దాం. ఇది మనం పోయంలో చూస్తే ఇక్కడ ఫస్ట్ ప్రతి స్టాంజాలో మై నెక్స్ట్ డోర్ నేబర్ మిస్సెస్ జోన్స్, మై నెక్స్ట్ డోర్ నేబర్ మిస్సెస్ జోన్స్, మై నెక్స్ట్ డోర్ నేబర్ మిస్సెస్ జోన్స్. ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రతి స్టాంజా యొక్క ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది రిఫ్రైన్ అవుతుంది. మాటి మాటికి రిపిటేషన్ అనేది సేమ్ లైన్ జరిగింది, దాన్ని రిఫ్రైన్ అనడం అయితే జరుగుతుంది. కాబట్టి మై నెక్స్ట్ డోర్ నైబర్ మిస్సెస్ జోన్స్ అనేది రిఫ్రైన్ అవుతుంది. ఆ తర్వాత ఐరనీ. ఐరనీ అంటే ఏంటంటే ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిద్ది. జీవితంలో జనరల్గా మనం ఏంటంటే ఒకటి అనుకుంటాం, కాకపోతే ఇంకో రకంగా జరుగుతుంది. అది బాధాకరం కాదు, కాకపోతే నవ్వు పుట్టిస్తుంది. అలాంటిది ఇందులో ఏమైనా ఉందా పోయంలో అనేసి అడగడం జరిగింది. ఐరనీ ఈజ్ ఎ లిటరరీ డివైస్ దట్ ఎంఫసైజెస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. ఇది జరుగుతుంది అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. ఇట్ ఆఫెన్ ఇన్వాల్వ్ సిచ్యువేషన్ వేర్ ద అవుట్కమ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరిగిద్ది అనమాట. క్రియేటింగ్ ఏ సర్ప్రైజ్. అయితే అలా జరగడం వల్ల ఏం జరుగుతుంది? ఆశ్చర్యపోతాం, నవ్వుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మిసెస్ జోన్స్ ఎక్సైట్మెంట్ అబౌట్ అవర్ గార్డెన్ కాంట్రాస్ట్ విత్ స్పీకర్స్ డిసప్పాయింట్మెంట్ ఆన్ హౌ ఆర్డినరీ ఇట్ ఈస్. మిసెస్ జోన్స్ పిలిచింది, నా రాళ్ల గార్డెన్, రాళ్ల తోట చూద్దు కానీ అందులో ఏముంది? ఏం లేదు. ఒక సండే పట్ల చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. అసలు ఎక్కడ ఈమె ఫ్లవర్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది, పావు గంట మాట్లాడిద్ది. ఏది అంటే అప్పుడు చెప్పిద్ది, దాని మీద నువ్వు ఇప్పుడు దాకా నించుంది అనేసి. అయితే అది రాళ్ల మధ్య ఉండడం కాబట్టి ఇక్కడ ఏంది, ఏదో ఆశ్చర్యపోదాం, చూద్దాం, అద్భుతంగా ఉండిద్దని చూస్తే ఏముండదు అక్కడ. కానీ మిసెస్ జోన్స్కి మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుందన్నమాట. కానీ స్పీకర్కి అలాంటిది అయితే ఏమీ ఉండదు. ఆ లైన్స్ ఏంటి? ఐరనీ తెచ్చినటువంటి లైన్స్ ఏంటి అంటే చివర్లో చెప్పేటటువంటి డైలాగ్ ఏదైతే ఉంటుందో అది ఐరనీ. ఏంటంటే యు ఆర్ స్టాండింగ్ ఆన్ ఇట్, నువ్వు దాని మీద నించొని ఉన్నావు అబ్బాయ్ అనేది ఏదైతే ఉందో షీ రిప్లైడ్, అది ఐరనీ అనమాట. ఇక్కడ ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఎక్కడో చూపిస్తారు, ఎక్కడ ఆ ఫ్లవర్ ఏది అని అనుకుంటా చుట్టూ చూస్తున్నాడు. నీకు కనబడట్లేదా? లేదు, నీ కాళ్ళ కిందే ఉందనేసి చెప్పడం అనేది ఐరనీ అనమాట ఇక్కడ. అదిగోండి, ఇది మనం దానికి రాసుకోవాల్సి ఉంటుంది. యు ఆర్ స్టాండింగ్ ఆన్ ఇట్ షీ రిప్లైడ్. ఇది ఐరనీ కిందికి రావడం అయితే జరుగుతుంది. వ్యంగ్యం ఇట్లాంటి అర్థాలు ఉంటాయి. అయితే ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అనమాట. అంటే దేవుడు ఒకటి తలిస్తే, మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలిచినట్టు అన్నట్టుగా ఉంటుందన్నమాట ఐరనీ అనేది. కాబట్టి యు ఆర్ స్టాండింగ్ ఆన్ ఇట్ షీ రిప్లైడ్ అనేది ఐరనీ అయితే అవుతుంది. ఇప్పుడు 7th చూద్దామండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అప్రాప్రియేట్లీ. ద వర్డ్ కాంక్రీట్ కెన్ రిఫర్ టు డాష్ ఇన్ మిసెస్ జోన్స్ గార్డెన్. ఇక్కడ కాంక్రీట్ అంటే గట్టిగా ఉండేటటువంటి స్టోన్స్ అండి, లేదా గట్టిగా ఉండేటటువంటి మరి ఇతరులైనా కానీ మనం చెప్పుకోవచ్చు, స్టోన్స్ అనమాట. ద వర్డ్ కాంక్రీట్ కెన్ రిఫర్ టు స్టోన్స్ ఇన్ మిసెస్ జోన్స్ గార్డెన్. ద టైటిల్ ఆల్సో హ్యాస్ ఎ సింబాలిక్ మీనింగ్, as a poem provides a clear or concrete example of Mrs. Jones' dash gardening habits. ఇక్కడ కాంక్రీట్ ఎగ్జాంపుల్ అన్నాడు అంటే స్పష్టమైన ఉదాహరణ. దేనికి అంటే మిసెస్ జోన్స్ యొక్క ప్రత్యేకమైనటువంటి గార్డెనింగ్ హ్యాబిట్స్కి. పెక్యూలియర్ అంటే ప్రత్యేకమైనటువంటిది, విభిన్నమైనటువంటివి, డిఫరెంట్ గార్డెనింగ్ హ్యాబిట్స్ అన్నమాట. తర్వాత ద టైటిల్ ఏ కాంక్రీట్ ఎగ్జాంపుల్ క్యారీస్ బోత్ లిటరల్ అండ్ సింబాలిక్ అంటే మెటఫరికల్ మీనింగ్. సచ్ వర్డ్ ప్లే ఈస్ కాల్డ్ ఏ పన్. ఏ పన్ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ దట్ యూజెస్ వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్ ఆర్ వర్డ్స్ దట్ సౌండ్ అలైక్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్, క్రియేటింగ్ హ్యూమరస్ ఎఫెక్ట్.
చూడండి, పన్ అనేది ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా వినబడుతుంది. ఈ పన్ వాడినప్పుడు ఒక వ్యక్తికి ఒకలాగా, ఇంకో వ్యక్తికి ఇంకోలాగా వినబడి ఏమవుతుంది అంటే హ్యూమన్ని జనరేట్ చేస్తుంది, అంటే నవ్వును పుట్టిస్తుంది. ఇలాంటివి రకరకాలు ఉంటాయి అన్నమాట పన్ అనేది. ఇక్కడ కూడా 2 రకాల అర్థాలు వచ్చేటట్టు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ లిటరల్ మీనింగ్ అనేది ఒకటి ఉంటుంది, మెటఫారికల్ లేదా సింబాలిక్ మీనింగ్ ఒకటి ఉంటుంది. మొదటిది లిటరల్ మీనింగ్ అండ్ రెండోది వచ్చేసి సింబాలిక్ మీనింగ్. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. మొదటి దానికి ఒకటి అండ్ రెండో ఉదాహరణ ఇచ్చారు. లిటరల్ మీనింగ్ వచ్చేసి ఒకటి అండ్ సింబాలిక్ మీనింగ్ ఒకటిలాగా. ఐ ట్రైడ్ ఆర్గ్యూయింగ్ విత్ మై పెన్సిల్ బట్ ఇట్ కేప్ట్ మేకింగ్ షార్ప్ పాయింట్స్. చూడండి, యాక్చువల్గా పెన్సిల్తో ఆర్గ్యూ చేస్తున్నాడంట అండ్ అది మాత్రం చాలా షార్ప్ పాయింట్స్ని చూపిస్తుందంట, అంటే చాలా పదునైనటువంటి పాయింట్స్ని పట్టుకుంటుంది అది అనేసి. కారణం ఏంటంటే ఇక్కడ ఐడియా ఆఫ్ అన్ యాక్చువల్ షార్ప్ పెన్సిల్ పాయింట్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే పెన్సిల్కి షార్ప్ పాయింట్ ఉంది, అందుకని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ పాయింట్స్ అన్నట్టుగా చెప్పడం ఒకటి. మై పెన్సిల్ అండ్ ఐ హ్యాడ్ డిసగ్రిమెంట్ బట్ వీ ఫైనల్లీ గాట్ టు ద పాయింట్. అండ్ మా ఇద్దరికి కూడా పొరపచ్చాలు ఉన్నాయి, చివరికి ఒక పాయింట్కి వచ్చేసాం. అంటే ఏం లేదు, పెన్సిల్ టిప్ ఉంది కదా, దట్ ఈస్ ద పాయింట్ హియర్. షార్ప్ పాయింట్ కూడా ఇందాక పెన్సిల్ టిప్ గురించే. ఈ విధంగా ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే మొదటిది టైటిల్ ఏదైతే ఉందో కాంక్రీట్ ఎగ్జాంపుల్ అనే దానికి లిటరల్ మీనింగ్ వచ్చేసి మొదటిది ఏంటంటే గార్డెన్ మేడ్ ఆఫ్ స్టోన్స్. ఇది అర్థం ఒకటి, లిటరల్ మీనింగ్ రాళ్ల తోట ఒకటి. రెండోది ఇది నిజంగా ఒక ఎగ్జాంపుల్, స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ యాటిట్యూడ్స్ అండ్ డిఫరెంట్ లైక్స్ అనేవి ఉంటాయి. రెండోది ఏంటంటే ఇట్స్ అ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిస్సెస్ జోన్స్ ఏంటయ్యి పెక్యూలియర్, యాక్చువల్గా తనకున్నటువంటి గార్డెనింగ్ స్టైల్, పెక్యూలియర్ స్టైల్ అనొచ్చు. పెక్యూలియర్ అంటే విభిన్నమైనటువంటి గార్డెనింగ్ స్టైల్, గార్డెనింగ్ NING ఇక్కడ స్టైల్. ఏదైతే తనకుందో డిఫరెంట్, జనరల్గా ఏం జరుగుతుంది, మొక్కల మధ్యలో సేఫ్టీ కోసమో అలంకరణ కోసం రాళ్ళని పెడతారు, కానీ ఈమె రాళ్ల మధ్యలో చిన్న చిన్న మొక్కలు కనబడినట్టుగా ఎవరు తొక్కినా కానీ ఏం కావు, అలాంటివి ఆమె అయితే ఉంచడం జరిగింది. దట్ ఈస్ ద పెక్యూలియర్ గార్డెనింగ్ స్టైల్ అనమాట. దాని గురించి ఒకటేమో రాళ్ల తోట అని చెప్పడం, కాంక్రీట్ ఎగ్జాంపుల్ అంటే రాళ్ల తోట. ఇంకోటేమో డిఫరెంట్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ది మిస్సెస్ జోన్స్ అనమాట. అంటే గార్డెనింగ్ స్టైలే చాలా డిఫరెంట్ అండ్ డిఫరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ మిస్సెస్ జోన్స్ కూడా. ఆమెకున్నటువంటి ఏదైతే ఉందో లైకింగ్, దాని గురించినటువంటి ప్రస్తావన. కాబట్టి ఈ విధంగా ఒకటి లిటరల్ మీనింగ్ కాగా ఇంకోటి సింబాలిక్ మీనింగ్. ఇప్పుడు నెక్స్ట్ మనం లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ చూద్దాం. రీడ్ ద గివెన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఏదైతే భాగం ఉందో, ఒక భాగం ఇచ్చారు, పోయంలో భాగం ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి, దానికి సమాధానాలు అయితే రాయమంటున్నారు. కాంక్రీట్ ఎగ్జాంపుల్, మై నెక్స్ట్ నైబర్ మిస్సెస్ జోన్స్. అండ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, మనం చెప్పుకున్నాం రిపీటేషన్ అనేది మనం చెప్పుకున్నాం. అట్లానే ఆ రిపిటేషనే రిఫ్రెయిన్ అని కూడా అంటారు. మై నెక్స్ట్ డోర్ నైబర్ మిస్సెస్ జోన్స్ హ్యాస్ గాట్ ఏ గార్డెన్ ఫుల్ ఆఫ్ స్టోన్స్. జోన్స్ స్టోన్స్. టోటల్గా ఇంకొక గార్డెన్ ఉంది, అది పూల తోట లేదా పండ్ల తోట అనుకుంటే మన పొరపాటు, అది రాళ్ల తోట అనమాట. ఏ క్రేజీ ప్యాత్, వంక టింకర్ దారి, ఏ లిల్లీ పాండ్, ఒక లిల్లీ పూలు ఉన్నటువంటి ఒక కొలనది. ఏ రాకరీ అండ్ జస్ట్ బియాండ్. రాకరీ అంటే రాళ్ళు కుప్ప, రాళ్ళు అన్ని పరిచున్నాయి.
అండ్ జస్ట్ బియాండ్ దానికి కావాలిగా దాని పక్కనగా ఏ సన్ డయల్ విత్ ఏ స్ట్రేంజ్ డివైస్. ఈ విధంగా సన్ డయల్ ఉంటుంది, అది కొన్ని నీడ పడుతుంది చూసారా, దాన్ని బట్టి ఎంత సమయం అవుతుంది అనేది క్యాలిక్యులేట్ అనేది చేయబడుతుంది. విచ్ మిసెస్ జోన్ థింగ్స్ రేదర్ నైస్. అండ్ అది చాలా తనకు నచ్చుతుంది, అదే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకుంటుంది మిసెస్ జోన్స్. ఇప్పుడు పోయంలో భాగం చదివాం కదా, ఇక్కడ వచ్చేసి మొదటి ప్రశ్న, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ మిసెస్ జోన్స్ టేస్ట్ ఇన్ గార్డెనింగ్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ అ గార్డెన్ బీయింగ్ ఫుల్ ఆఫ్ స్టోన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం అర్థం చేసుకోవచ్చు, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్, మిసెస్ జోన్స్ యొక్క తోట చూడడం జరిగింది, ఆమెకి ఆ తోటలో ఉండేటటువంటి ఏదైతే టేస్ట్ ఉందో దాన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు ఆమె గురించి. సింపుల్గా చెప్పాలి అంటే దీన్నే మినిమలిజం అంటారు. వీలైనంత తక్కువగా కేర్ తీసుకునే తక్కువగా ఉండడం. ఇప్పుడు సపోజ్ అదే పూల తోట అనుకుందాం, ఈమె వరుసకు ఒక వారం రోజులు గనక నీళ్లు పోయకపోతే ఏమవుతుంది, వాడిపోతాయి, అన్నీ చచ్చిపోతాయి కూడా. కానీ రాళ్ళు సాగుగా దాన్ని ఎన్నాళ్ళైనా కొనసాగించవచ్చు, 100 ఏళ్ళు కూడా కొనసాగించవచ్చు. కాబట్టి ఆమె చాలా తక్కువ స్థాయిలో తన కేర్ అవసరమైతే తప్ప బ్రతికేయి అనేవి ఏవీ లేవు అక్కడ. చాలా చిన్న చిన్న మోతాదులో చిన్న మొక్కలు ఒకవేళ అవి చచ్చిపోయినా యాక్చువల్గా ఏం కాదు. దాన్ని మనం ఏంటంటే చాలా తక్కువ వాడకం, తక్కువ కలిగి ఉండడం, అంటే ఎక్కువ కేర్ తీసుకుని ఎక్కువ మొత్తంలో లేకపోవడం, ఇలాంటి వాటిని ఏమంటారంటే మినిమలిజం అంటారు. దీన్ని బట్టి మనకి మిస్సెస్ జోన్స్ వచ్చేసి ప్రిఫర్స్ మినిమలిజం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఐడెంటిఫై వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. నిజమో అబద్ధం చెప్పండి. ద గార్డెన్ సర్వ్స్ యాజ్ ఎ మీన్స్ టు రివీల్ మోర్ అబౌట్ మిసెస్ జోన్స్ హర్సెల్ఫ్. యాక్చువల్గా ఈ తోట అనేది వేరే దానికన్నా కూడా మిసెస్ జోన్స్ యొక్క క్యారెక్టర్ని తెలియజేస్తుంది. మీన్స్ టు రివీల్ మోర్ అబౌట్ మిసెస్ జోన్స్. అసలు అక్కడ తోట గురించి తెలుసుకోవడానికి ఏం లేదు, రాళ్ళు రప్పలు తప్పించి, కొన్ని ఆ నీళ్ళలో కొలం లాంటి దాంట్లో ఉన్న లిల్లీ పూలు తప్పించి, ఆ సండేలు అవన్నీ మనం చూస్తే అది ఎక్కువగా మిసెస్ జోన్స్ యొక్క క్యారెక్టర్నే తెలియజేస్తుంది. ఎస్, ట్రూ, అది నిజం. ఇక్కడ ఏంటంటే ఆమె క్యారెక్టర్ని తెలియజేస్తుంది. కేర్ అండ్ కన్సర్న్ అనేది ఎక్కువ చూపించేవి ఆమె పెట్టుకోదలుచుకోలేదు. వాట్ డస్ ద పోయెట్ మీన్ బై క్రేజీ ప్యాత్? ఈ క్రేజీ ప్యాత్ అనే మెన్షన్ ఎందుకు వచ్చింది అంటే ఏంటి దాని అర్థం అంటే ఇట్స్ ఇర్రెగ్యులర్ ప్యాత్, వంకర టింకరగా ఉన్నటువంటి మార్గం అనమాట. జనరల్గా దారి పర్వాలా, సరిగా ఉండాలి అంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆ వేని వేయాలి. ఈమె యాక్చువల్గా కేర్ అంతగా ఎక్కువగా ఇవ్వకుండా, కేర్ అనేది అసలు లేకుండా చేసుకోవాలనేది ఈమె ఉద్దేశం. వాట్ డస్ ద సన్ డయల్ విత్ ఎ స్ట్రేంజ్ డివైస్ సజెస్ట్ అబౌట్ మిసెస్ జోన్స్ పర్సనాలిటీ? ఇక్కడ సన్ డయల్ ఏదైతే ఉందో విత్ స్ట్రేంజ్ డివైస్ ఆల్రెడీ చూశారు కదా, అది కలిగి ఉంది. అది మిసెస్ జోన్స్ యొక్క పర్సనాలిటీ గురించి ఏం తెలియజేస్తుంది అంటే ఈమెకి యాక్చువల్గా షీ హ్యాస్ ఎ ఫాసినేషన్ విత్ అన్యూజువల్ ఐటమ్స్. కొంచెం యూజువల్ ఐటమ్స్ అంటే సాధారణ వస్తువుల మీద కన్నా అన్యూజువల్, అందరు కూడా వాచీలు ఉంటాయి ఇళ్లలో, పెద్ద పెద్ద గడియారాలు ఉంటాయి, క్లాక్స్ ఉంటాయి, కానీ ఈమె మాత్రం ఆ సండేలు పెట్టుకొని దానికి ఖర్చు ఏం అవసరం లేదు, దానికి ఏం ఖర్చు అవ్వదు, అది అక్కడే పడి ఉంటుంది ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉండదు. సో ఈ అసాధారణమైన అంటే అందరూ వాడని వస్తువుల మీద ఎక్కువ మక్కువ ఉందన్నమాట. ట్రెడిషనల్ గార్డెన్ అయితే పూల తోటలు పెంచుకునేదా, అన్ఇంట్రెస్టింగ్ గార్డెన్స్ అపీరెన్స్ అట్లా ఏం కాదు. ఆ రాళ్ళు రప్పల్ని ఎక్కడ పేర్చాలో రాళ్ళ కుప్పలు అవన్నీ, కాకపోతే అన్యూజువల్గా ఉంది. ఆమె కేర్ తీసుకుంటుంది కానీ బట్ మినిమల్ కేర్ అండ్ అట్రాక్టివ్గానే ఉంది. బట్ ఆల్ ఆర్ స్టోన్స్, అన్నీ కూడా రాళ్లే. షీ లైక్ మోడర్న్ అండ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అనేవి లేవాడ, అన్ని రాళ్ళు ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏముంటాయి. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఆ ప్రశ్నలు మనం ఇప్పుడు చూద్దాం.
మొదటి ప్రశ్న వచ్చేసి మిస్సెస్ జోన్స్ తన యొక్క తోట గురించి ఎలా భావిస్తుంది అండ్ మీ ఆన్సర్ ఏదైతే ఉందో ఎవిడెన్స్ చూపించండి అని అడగడం జరిగింది. హౌ డస్ మిస్సెస్ జోన్స్ ఫీల్ అబౌట్ హర్ గార్డెన్? తన తోట గురించి అసలు ఏమనుకుంటుంది, ఎవిడెన్స్ చూపిమన్నా. మిస్సెస్ జోన్స్ లవ్స్ హర్ గార్డెన్ వెరీ మచ్. తనకు చాలా చాలా ఇష్టం తన యొక్క తోట అంటే. షీ థింక్స్ హర్ sundial ఈజ్ రేదర్ నైస్ అండ్ ప్రౌడ్లీ షోస్ హర్ గార్డెన్ టు ద స్పీకర్. అండ్ తన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆ sundial యాక్చువల్గా ఎక్కడ కనబడదు, ఎందుకంటే అది అవుట్డేటెడ్. యాక్చువల్గా ఇదేదో రేర్ పీస్ కాదు, జనాలంతా వద్దు అనుకున్న దాన్ని ఉంచుకున్నారు, ఎందుకంటే క్లాక్స్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. కానీ ఈమె sundial మాత్రం పెట్టుకుంది, అదే అసలు సూపర్ అనేటటువంటి భావనలో ఉంది. అది అంతేకాకుండా గర్వంగా స్పీకర్కి చూపించుకోవడం అనేది, అంటే పోయిట్ ఎవరైతే ఉన్నారో వారికి చూపించుకోవడం అయితే జరుగుతుంది. వై డూ యూ థింక్ ద స్పీకర్ డిస్క్రైబ్స్ ద ప్లాంట్స్ యాజ్ బీయింగ్ సో స్మాల్ దట్ దే కుడ్ బి ప్లాంటెడ్ విత్ ఏ పిన్? అండ్ పోయిట్ ఎవరైతే ఉన్నారో అండ్ అతను చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మొక్కలు కనబడట్లా రాళ్ల మధ్యలో. ఎవరైనా కానీ మొక్కలకి అలంకరణ కోసం రాళ్ళు చుట్టూ పెడతారు, కానీ ఈమెందో రాళ్ల మధ్యలో చిన్న చిన్న మొక్కలు గుండు సూదితో గుచ్చినంత ఉంది, కనబడట్లేదు. ఎందుకంటే తొక్కేశాడు ఇతను. అది తొక్కింది అయ్యా నువ్వు తొక్కావని చెప్పడానికి పావుగంట పాటు ఆ పువ్వు గురించి చెప్తానే ఉంది. ఏదమ్మా పువ్వు అంటే నువ్వు తొక్కుతున్నావు నాయనా అంది. ద ప్లాంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అండ్ డెలికేట్. అండ్ చాలా చిన్నవి అండ్ చాలా డెలికేట్ కూడా, చాలా డెలికేట్ అంటే అట్లా పట్టుకుంటే వచ్చేస్తాయి. ద స్పీకర్ యూజెస్ ఎగ్జాగరేషన్ టు షో హౌ టైనీ దే ఆర్. యాక్చువల్గా ఇక్కడ అతిశయోక్తి అలంకారాన్ని వాడడం జరిగింది. యాక్చువల్గా చాలా చిన్నవి గుండు సూదితో గుచ్చుండొచ్చు అనేసి. యాక్చువల్గా ఏంటంటే అట్లా కూడా పెట్టుండొచ్చు, కానీ అక్కడ గ్యాప్లు ఏం లేవు, మధ్య మధ్యలో రంగులు రంగులుగా ఓ భూతద్దం పెట్టుకొని చూస్తే తప్ప కనబడిన విధంగా అవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అతిశయోక్తి అలంకారం వాడడం జరిగింది, గుండు సూదితో బహుశా గుచ్చుండొచ్చు అనేసి మనతో అయితే చెప్పడం అయితే జరిగింది. వాట్ డు వి గెట్ టు నో అబౌట్ మిస్సెస్ జోన్స్ బేస్డ్ ఆన్ హర్ గార్డెనింగ్ స్టైల్ అండ్ హర్ ఇంటరాక్షన్ విత్ ద స్పీకర్? ఇక్కడ మిస్సెస్ జోన్స్ యాక్చువల్గా తాను ఏదైతే నాటారో దాని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే తన యొక్క గార్డెనింగ్ స్టైల్ ఏదైతే ఉందో, అట్లానే స్పీకర్తో మాట్లాడిన తీరుని బట్టి మిస్సెస్ జోన్స్ గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఆమె క్యారెక్టర్ ఏంటి. దేనికి మనం రెండు విషయాలు చూసాం, ఒకటి గార్డెనింగ్ స్టైల్ చూసాం, అన్ని రాళ్లే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్పీకర్తో చెప్పడం ఏం చెప్తుంది, ఇది ఉంది అది ఉంది సండైల్ ఉంది ఇంత గొప్పగా ఉంది అనేసి చూపించుకుంటుంది. దాని ద్వారా ఆ క్యారెక్టర్ని అంచనా వేయమన్నారు. మిస్సెస్ జోన్స్ ఈజ్ పేషెంట్. చాలా పేషెన్స్ ఉంది ఆమెకి. పావు గంట తీసుకుంది నువ్వు పువ్వును దొక్కుతున్నావు నాయన అని చెప్పడానికి. కేర్ఫుల్, జాగ్రత్త పర్రాలు, అందుకే పెద్దగా ఈ పూల మొక్కలు లేవు. అండ్ ప్యాషనేట్ అబౌట్ గార్డెనింగ్. కానీ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు ఏంటి ఏం జరిగిద్దో తెలియదు కాబట్టి అన్నీ కూడా రాళ్ళు, రకరకాల రాళ్ళని కుప్పలుగా పోసి వాటిని అందంగా అలంకరించి ఎట్లానో వాటిని ఉంచడం జరిగింది. షీ నోటీసెస్ అండ్ అప్రిషియేట్స్ ఈవెన్ ద స్మాలెస్ట్ ప్లాంట్స్. చిన్న చిన్నవి రంగులు రంగులుగా ఉండేటటువంటి గడ్డి జాతి పూల మొక్కలు అలాంటివి, అవి చిన్న రాళ్ల మధ్య ఇరుక్కునేంత ఇది ఆమె అయితే నాటిందనమాట. అందుకని ఆమె చాలా చాలా పేషెంట్ కలిగినటువంటి వ్యక్తి, అంటే ఓర్పు సహనం కలిగినటువంటి వ్యక్తి మిస్సెస్ జోన్స్ అని తెలుస్తుంది. అండ్ చాలా జాగ్రత్త పరురాలని, మినిమలిస్ట్ అని, ప్యాషనేట్ అబౌట్ గార్డెనింగ్ అంటే చాలా చాలా ఆసక్తి ఉంది. కానీ ఈమె ఆసక్తి ఎట్లాంటిదంటే అన్యూజువల్ ఇంట్రెస్ట్, అసాధారణమైంది, సాధారణమైంది కాదు. జనరల్గా గార్డెన్ ఎవరైనా పెంచుతారంటే ఎట్లా, జస్ట్ పూల మొక్కలు అవి అయితే ఉండడం జరుగుతుంది. ఈమె ఏంటంటే రాళ్ళు రప్పలు ఏంటంటే పెద్దగా కేర్ తీసుకోకపోయినా ఎక్కువ కాలం అవి మనగలుగుతాయి కాబట్టి. ద పోయం పోర్ట్రేస్ మిస్సెస్ జోన్ ఇన్ ఎ పాజిటివ్ లైట్, సపోర్ట్ దిస్ స్టేట్మెంట్. యాక్చువల్గా మిస్సెస్ జోన్స్ ఎవరైతే ఉన్నారో ఆమెని వ్యంగ్యంగా ఎంతైనా అనుకోవచ్చు, అసలు చాలా అనుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ పాజిటివ్ లైట్లో యాక్చువల్గా చూపించడం అయితే జరిగింది. ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేయండి. యాక్చువల్గా ఎవరైతే పోయెట్ ఉన్నారో ఆ పోయెట్ యాక్చువల్గా చాలా విషయాలు చెప్పొచ్చు ఆమె గురించి. అసలు యాక్చువల్గా అంత ఏం లేదు అక్కడ, రాళ్ళు రప్పలు, దానికి అంత గార్డెన్గా అనుకుంటుంది. ఏదో పూలు పెంచానంది, చూడ్డానికి వెళ్తే ఏమీ లేదు, సండైల్ అసలు ఎవరు పట్టించుకోవట్లే దాన్ని, ఏమేందో అనుకోవచ్చు.
కానీ అట్లా చెప్పలా, ఒక పాజిటివ్గా చెప్పడం అయితే జరిగింది. మిసెస్ జోన్ ఈజ్ షోన్ యాజ్ ఎ కైండ్ అండ్ ఎంతూజియాస్టిక్ గార్డెనర్. ఎలా చూపించారంటే జాలి కలిగిన గాను ఔత్సాహికురాలైన, అంటే దీనికోసం ఆమె పిహెచ్డి పట్టా ఏం పొందల, ఎంతూజియాస్టిక్ అంతే, ఆసక్తి ఉంది, ఆసక్తి ఉన్న వాళ్ళతోనే ఎక్కువ ఆవిష్కరణలు జరుగుతాయి. ఎంతూజియాస్టిక్ గార్డెనర్ పిహెచ్డి చేసో లేకపోతే ఏదైనా పట్టా పొందినటువంటి గార్డెన్ చేసేటటువంటి ఆమె అయితే కాదు. షీ టేక్స్ ప్రైడ్ ఇన్ అవర్ గార్డెన్ అండ్ హ్యాపీలీ షేర్స్ ఇట్ విత్ అదర్స్. తనకున్న దాంట్లో తాను గర్వంగా సంతృప్తిగా తనకున్నది, అదిగో సండైల్ ఉంది చాలా బాగుంటుంది, కొలను ఉంది, లిల్లీ పూలు ఉన్నాయి, అండ్ ఆ రాళ్ళు రకరకాల రాళ్ళు అడ్డదిడ్డంగా ఉన్న అది కూడా ఒక రెగ్యులర్ ప్యాతే, ఇర్రెగ్యులర్ ప్యాత్ అయినా కానీ దానికి ఒక అందం ఉంటుంది. వాట్ డస్ ద పోయం టెల్ us అబౌట్ ద వే పీపుల్ థింక్ డిఫరెంట్లీ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. అండ్ రకరకాల వ్యక్తులు ఉన్న ప్రపంచం ఇది. ఇక్కడ చాలా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటే ఒక్కొక్కళ్ళ ప్రపంచం వేరువేరుగా ఉంటుంది. ద వే పీపుల్ థింక్, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆలోచిస్తారు. మనం అనుకోండి తోట అనగానే అబ్బో ఏ పండ్ల తోటో, ఎండాకాలం తోట అనగానే మామిడి పండ్ల తోట, ఇంకా ఆడవాళ్ళ తోట అనగానే పూల తోట అనుకుంటారు. కాబట్టి రకరకాలుగా ఆలోచిస్తారు చుట్టూ ఉన్నటువంటి మనుషులు. ఈ పోయం ఏం చెప్తుంది అలాంటి వ్యక్తుల గురించి, రకరకాల వ్యక్తులు, ఎందుకంటే పోయిట్ ఉన్నాడు ఇక్కడ అండ్ యాజ్ వెల్ యాజ్ మిసెస్ జోన్స్ ఉన్నారు. పీపుల్ నోటీస్ అండ్ వాల్యూ డిఫరెంట్ థింగ్స్. ప్రజలు రకరకాలు చూసి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇతరులని అంచనా వేస్తారు, వాల్యూ ఇస్తారు. మిసెస్ జోన్స్ సీస్ బ్యూటీ ఇన్ టైనీ ప్లాంట్స్. ఇక్కడ జనరల్గా మనుషులు సపోజ్ ఒంటి మీద ఉన్న బంగారాన్ని బట్టి, వస్త్రాలని బట్టి, వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ధరించే బూట్స్, షూస్, ఇలాంటి రకాల బండి ఏ వాడతారు వాటిని బట్టి వాల్యూ ఇచ్చి, ఇక్కడ మిస్సెస్ జోన్స్ ఏం వాల్యూ ఇస్తున్నారంటే చిన్న టైనీ అతి సూక్ష్మమైనటువంటి మొక్కలకి వాల్యూ ఇస్తున్నారు. వైల్ ద స్పీకర్ డస్ నాట్ నోటీస్ దెమ్ అట్ ఫస్ట్. ఇక ఎవరైతే పోయిట్ ఉన్నారో అస్సలు రికగ్నైజ్ కూడా చేయడు. దాని మీదే కాలు ఒక పావుగంట పెట్టుంటాడు, అయినా డోంట్ కేర్. అండ్ యాజ్ ఈజ్ మినిమలిస్ట్ డజంట్ కేర్ మోర్. పావుగంట తర్వాత చెప్పిద్ది, మీరు చెప్తున్నారు ఎక్కడా కనబడట్లేదండి అంటే దాని మీదే నువ్వు ఉన్నావు అనేసి చెప్పడం అనేది ఇక్కడ ఐరనీ అనమాట. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకోటి జరుగుతుంది. దట్ ఈస్ ద ఐరనీ. ఇదండి టోటల్గా వచ్చేసి మన లెటస్ డిస్కస్ అండ్ లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్. అండ్ టోటల్ పోయంకి సంబంధించిన ప్రతిదీ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది అండ్ టోటల్ మీరైతే యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ, ఈ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ వీడియో టైటిల్ ఇచ్చేసిన టోటల్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఎ లాట్.